Hello traders, welcome to a simple Telugu binary trading channel. So guys, మనం ఆల్రెడీ లెవెల్స్ డ్రా చేసి ఉంచుకున్నాం. ఓకే, ఆల్ రైట్, హోల్డ్ ఆన్. కుదరలేదు. ఓకే, ఇక్కడ చూసుకుంటే గైస్ యూఎస్డి జేపీవైలో వీ హ్యావ్ ఎ ట్రెండ్ లైన్ విచ్ ఈస్ యాక్టింగ్ యాజ్ ఎ రెసిస్టెన్స్. సో మేబీ నెక్స్ట్ ట్రేడ్ వీ కెన్ ప్లాన్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ ఏ సెల్ సైడ్ ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ టచ్ చేసింది. ఐ థింక్ ఐల్ గో ఫర్ ఎ సెల్ ట్రేడ్ గైస్. ఓకే, నేనైతే సెల్ ట్రేడ్ ప్లాన్ చేశాను యూఎస్టీ జేపీవైలో. ద ఓన్లీ రీజన్ ఈస్ ఒక ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి లెట్స్ సీ హౌ దిస్ గోస్. యూరో జేపీవై, ఓకే, యూరో యూఎస్టీ మనకి ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ సపోర్ట్ అయితే ఉంది. అండ్ మార్కెట్ ఇక్కడ మైనర్ ట్రెండ్ అనేది అప్ ట్రెండ్. ఓకే, మైనర్ ట్రెండ్ ఇస్ అప్ ట్రెండ్. అండ్ మనకి గుడ్ సపోర్ట్ లెవెల్స్ అంటే ఇగోండి, ఇక్కడ ఒకటి ఉంది ప్రీవియస్లీ, అండ్ దెన్ ఇక్కడ ఒకటి ఉంది. సో మేబీ మార్కెట్ ఇక్కడికి వస్తే వీ కెన్ ప్లాన్ ఫర్ అవర్ బై ట్రేడ్స్, బట్ ఐ థింక్ వీ షుడ్ లుక్ ఫర్ సెల్స్. ఎందుకంటే ఇక్కడికి వెళ్తే వీ కెన్ లుక్ ఫర్ సెల్స్ గైస్. ఓకే, వాట్ హ్యాపెన్? ఓకే, పర్ఫెక్ట్ ట్రేడ్ గైస్, పర్ఫెక్ట్ విన్. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం మళ్ళీ. సింపుల్ గైస్, ఇది ఒక మన రెసిస్టెన్స్ ట్రెండ్ లైన్. ఓకే, వన్స్ ట్వైస్, ఇన్నిసార్లు 3 4 సో మెనీ టైమ్స్ ఇట్ రెస్పెక్టెడ్. కరెక్ట్, ఇన్నిసార్లు రెస్పెక్ట్ చేసింది. వాట్ డిడ్ ఐ డూ? అగైన్ మార్కెట్ వచ్చినప్పుడు సింపుల్గా నేను ఒక సెల్ ట్రేడ్ ప్లేస్ చేశాను అండ్ వీ వాన్ నాట్ ట్రేడ్. ఇక్కడ పెద్దగా లాజిక్ ఏం లేదు, సింపుల్ ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్. ఓకే, లెట్స్ మూవ్ ఆన్. అండ్ సిన్స్ ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయిపోయింది కాబట్టి నేను దీన్ని ఇంకా కన్సిడర్ చేయను. సో ఇక్కడ ఏంటి, ఇప్పుడు మైనర్ ట్రెండ్ అనేది ఓకే, ఇట్స్ అలైనింగ్ విత్ ద మేజర్ ట్రెండ్. కరెక్ట్, ఇక్కడ మేజర్ ట్రెండ్ ఏంటి గైస్? అప్ ట్రెండ్. ఓకే, హైయర్ హైస్ ప్రతిసారి బ్రేక్ అవుతున్నాయి. ఇప్పుడు ఈ హైయర్ హై కూడా బ్రేక్ అయిపోద్ది అండ్ వీ కెన్ కన్ఫర్మ్ ఇట్స్ ఆన్ గోయింగ్. ఓకే, అప్ ట్రెండ్లో వెళ్తుంది ఇంకా. ఓకే, సో మనం ఏం చేయొచ్చు? మోస్ట్ ప్రాబబ్లీ ఒక నిమిషం, డిఫరెంట్ వేస్గా చూసుకోవాలి గైస్ మార్కెట్ని. ఓకే, ఇక్కడ మనకు ఒక రెసిస్టెన్స్ అయితే ఉంది మనకి. దిస్ ఈజ్ ది స్వింగ్ హై కాబట్టి, ప్రీవియస్ స్వింగ్ హై, దీన్ని మనం రెసిస్టెన్స్ కింద మార్క్ చేసుకుంటాం. మేబీ మార్కెట్ ఇక్కడికి వస్తే మనం సెల్ సైడ్ చూస్తాం. లేదు, మార్కెట్ మళ్ళీ ఒకవేళ ఇఫ్ ఇట్స్ ట్రైంగ్ టు కమ్ డౌన్, మేబీ ఇది సపోర్ట్ కింద యాక్ట్ చేయొచ్చు, లేదంటే ఒక ట్రాప్ అయినా అవ్వచ్చు. సో మనం చూడాలి, చూసి విల్ టేక్ ఎ ట్రేడ్. ఓకే, యూరో యూఎస్టీ లెవెల్ ఇంకా డిలీట్ చేస్తున్నా. సో మనకి ప్రస్తుతానికి అయితే దిస్ ట్రెండ్ లైన్ సపోర్ట్ ఉంది, బట్ మార్కెట్ అనేది హ్యావెంట్ రీచ్ దిస్ సపోర్ట్ లెవెల్. సో వీ కెన్ స్టిల్ హోల్డ్ ఇట్. ఇఫ్ ఇట్ కమ్స్ వీ కెన్ సీ. అండ్ ఇక్కడ మనకి అఫ్కోర్స్ ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది, ఎస్ఎన్ఆర్ చూడండి. ఇక్కడ రెసిస్టెన్స్ కింద వర్క్ అయింది, దాని తర్వాత ఏమైంది, ఇది ఇలా బ్రేక్ చేసిన లెవెల్ మళ్ళీ ఇక్కడికి వచ్చింది, ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని మార్కెట్ పైకి వెళ్ళింది. సో ఏ రెసిస్టెన్స్ ఆఫ్టర్ ఏ బ్రేక్అవుట్ బికేమ్ ఏ సపోర్ట్. సో దట్స్ ఎన్ ఎస్ఎన్ఆర్ గైస్. సో మళ్ళీ ఇక్కడికి వస్తే మార్కెట్ ఈ లెవెల్, హారిజాంటల్ లెవెల్, సపోజ్ ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేస్తే మనం ఈ లెవెల్ నుంచి వీ కెన్ ప్లాన్ అవర్ ట్రేడ్స్. ఒక జోన్లో పెట్టుకోవడం బెటర్ ఎప్పుడైనా. సో ఈ బాడీ టు విక్ నేనైతే జోన్ కింద డ్రా చేసి ఉంచుకున్నా. ఓకే, లెట్స్ వెయిట్. కన్ఫర్మేషన్ ఎటు వస్తే దాన్ని బట్టి తీసుకున్నాం. ఓకే, సిన్స్ మనకి యూఎస్టీ జేపీవైలో ఈ ట్రెండ్ లైన్ అనేది
బ్రేక్ అయిపోయి ఇంకా మార్కెట్ అనేది కిందకి మూవ్ అవుతుంది. ఎందుకంటే మేబీ మార్కెట్ ఈ లెవెల్‌ని రెసిస్టెన్స్ కింద తీసుకోవచ్చు అండ్ మేబీ మార్కెట్ కెన్ కమ్ డౌన్. అప్పుడు చూద్దాం. యూరో యూఎస్‌డి ఐ థింక్ మార్కెట్ విల్ అప్రోచ్ అవర్ ట్రెండ్ లైన్ సపోర్ట్ గైస్. సో మనం ఇక్కడ అటెన్షన్ పే చేయొచ్చు. యూరో జేపీవై కూడా ఒక ట్రెండ్ లైన్కి రావచ్చు. ఇక్కడ కూడా నేను ఒక అలర్ట్ పెట్టాను, చూద్దాం. విల్ సీ. యాక్చువల్గా ఇది ఒక రీసెంట్ సపోర్ట్ అవుతుంది. బట్ మేబీ ఇట్స్ క్లోజ్ టు దిస్ లెవెల్, సో ఇట్ మైట్ కమ్ టిల్ హియర్. సో లెట్స్ వెయిట్ గైస్. నేను ఒకవేళ ఇదే క్యాండిల్ ఈ లెవెల్ని టచ్ చేయగలిగితే నేనైతే బై ట్రేడ్ అనేది ప్లేస్ చేస్తాను. ఇఫ్ నాట్ ఐ విల్ స్టిల్ వెయిట్. ఇక్కడ కూడా మార్కెట్ ఇంకా రీచ్ అవ్వలేదు. ఇక్కడ మార్కెట్ ఇట్స్ గెటింగ్ స్టాక్ ఏరియా జనరేట్ అవుతుంది ఇక్కడ. నాకు తెలిసి ఓకే ఇది బ్రేక్అవుట్ ఇచ్చి పైకైనా రావాలి గైస్ కంప్లీట్గా. ఇప్పుడు ప్లాన్ చేయొచ్చు. ఓకే యూరో యూఎస్టీ వీఆర్ వెయిటింగ్ ఫర్ దిస్ లెవెల్ ఆర్ దిస్ లెవెల్. ఏదైనా కన్ఫర్మేషన్ బట్టి అండ్ క్యాండిల్ స్టిక్ సైకాలజీ బట్టే మూవ్ అవుతాం ట్రేడ్కి, బ్లైండ్గా కాదు. చెప్పాను ఇక్కడ నుంచి ఒక్క బయింగ్ వచ్చే ఛాన్స్ ఉందని, బట్ ఇట్స్ ఎ వెరీ డోజీ, నాట్ ఏ స్ట్రాంగ్ వన్. అందుకే నేను ఎంటర్ అవ్వలేదు, ఎందుకంటే దిస్ వాస్ ఎ రీసెంట్ సపోర్ట్స్. ఇక్కడ నుంచి వచ్చే ఛాన్స్ ఉంది అంతే. బట్ హోల్డ్ ఆన్ గైస్. సపోర్ట్కి టచ్ చేయడానికి అయితే ట్రై చేస్తుంది. నో 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 నో, నాట్ యెట్, నాట్ యెట్. క్యాండిల్స్ చాలా వీక్గా కనిపిస్తుంది. ఓకే ఓకే యూరో జేపీవై చూడండి, ఇట్స్ ట్రయింగ్ టు కమ్ డౌన్ టు ఏ ట్రెండ్ లైన్ సపోర్ట్. సో ఆలోచించి ట్రేడ్ చేయాలి. లుక్స్ లిటిల్ రిస్కీ గైస్ ఇది. ఇక్కడికి మన రీసెంట్ సపోర్ట్ అయితే ఇది. సో నేను ఇక్కడికి ఒకవేళ వస్తే నేనైతే ప్లాన్ చేస్తాను ట్రేడ్. ట్రెండ్ లైన్ బ్రేక్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో నాకు అనిపిస్తుంది ట్రెండ్ లైన్ బ్రేక్ చేస్తుందేమో అని స్టక్ చేస్తే. మనకి ట్రెండ్ లైన్ దగ్గర ట్రేడ్ తీసుకుంటే విన్ అయ్యే ఛాన్సెస్ తక్కువ. ఎందుకు అంటే మార్కెట్ అనేది ఇక్కడ నుంచి చూసుకుంటే ఐ థింక్ మార్కెట్ అనేది లోవర్ లోస్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తుంది. మార్కెట్ ఇలా పైకి వెళ్ళిన హైయర్ లోస్కి ఇప్పుడు చూడండి ఇలా వస్తుంది. ఇలా రావాలి అంటే ఇది ఇది బ్రేక్ చేసి ఇక్కడికి రావాలి, దాని తర్వాత మళ్ళీ ఇలా. సో ఒక లోవర్ లోసే బ్రేక్ డౌన్ ట్రెండ్లో ఉంది కాబట్టి. సో నేను ఆ ఉద్దేశంతోనే నేను ఇక్కడ వెళ్ళలేను అని అనుకున్నాను. బట్ ఇఫ్ ఐ గెట్ అన్ ఆపర్చునిటీ ఐ విల్ గివ్ ఇట్ ట్రై. నాట్ యెట్. ఇక్కడ మనకి ఇక్కడ ఒక రీసెంట్ ఇది కూడా సపోర్ట్ కింద కన్సిడర్ చేయొచ్చు గైస్. మేబీ ఈ క్యాండ్లో కానీ ఈ లెవెల్ని టచ్ చేస్తే ట్రై చేయొచ్చు, లేదంటే లేదు. ఈ లెవెల్ని టచ్ చేస్తే ఐ విల్ గో ఫర్ ఎ ట్రేడ్. నేను ఈ ట్రెండ్ లైన్ దగ్గర అయితే తీసుకోవట్లేదు గైస్, నాకు ఎందుకో ఇది బ్రేక్ అవుద్దేమో అనిపిస్తుంది, అందుకే నేనైతే ఎంటర్ అవ్వలేదు. కన్ఫర్మేషన్ లేదు కాబట్టి నాకు. యా కెన్ కన్సిడర్ దిస్ టు ఐ థింక్ సపోర్ట్. ఇది కూడా రీసెంట్ సపోర్టే, చూద్దాం. ఓకే ఫర్ నౌ అయితే వీ కెన్ సీ దట్ ట్రెండ్ లైన్ని రెస్పెక్ట్ చేసింది. సో ఈ క్యాండిల్ చూడాలి బ్రేక్ ఇస్తుంది ఇవ్వదా అని. ఓకే
ఓకే. కన్ఫర్మేషన్ ఏం లేదు గైస్. సో 30 సెకండ్స్ తర్వాత మొమెంటమ్ వస్తుంది. బట్ వీ కెనాట్ ఎంటర్ ఇన్ సచ్ ట్రేడ్స్. ఇక్కడ ఎందుకంటే ఇంకా లోస్ వస్తున్నాయి. లోస్ కొత్త లోస్ వస్తున్నాయి. సో ఇది కూడా ఒక రెడ్ క్యాండిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దట్స్ ద రీజన్ నేనైతే ట్రెండ్ లైన్ ఉన్న ఐ డెంట్ గో ఫర్ ఎ ట్రేడ్. బట్ ఇక్కడ ఒక హై క్రియేట్ అయింది. ఓకే. ఇప్పుడు వెయిట్ చేసి చూడాలి. ఇక్కడ మేబీ ఒక ఆపర్చునిటీ రావచ్చు బై సైడ్కి. బట్ ఇట్స్ బ్రేకింగ్ స్ట్రాంగ్లీ. ఓకే, లెట్ ఇట్ బ్రేక్ గైస్, లెట్ ఇట్ బ్రేక్. నేను యాక్చువల్గా ఇది ఇక్కడే బ్రేక్ చేసి కిందకు వస్తుంది అనుకున్నా. బట్ ఇట్ రెస్పెక్టెడ్ వన్స్ మోర్. ఓకే, యూరో యూఎస్టీ మేబీ ఇప్పుడు ఈ ట్రెండ్ లైన్ యూస్ చేసుకుందాం మనం బై సైడ్ వెళ్ళడానికి. ఓకే, యాక్చువల్గా ఒకవేళ ట్రెండ్ లైన్ టచ్ చేస్తే గో ఫర్ బై ట్రేడ్. ట్రెండ్ లైన్ అయితే టచ్ చేయాలి, ఎల్స్ నో యూస్. యాక్చువల్గా వీ హ్యావ్ ఎ సపోర్ట్ హియర్ గైస్. ఒక్క నిమిషం. ఓకే, ఐ థింక్ ఐ గో ఫర్ ఎ బై ట్రేడ్ హియర్ ఓన్లీ. నేను ఇక్కడైతే బై ట్రేడ్ ప్లేస్ చేస్తాను, చూద్దాం ఏమవుతుందో. బట్ నాది లెవెల్ ఐ మీన్ ఇక్కడ పడిపోయింది ట్రేడ్. సో ఐ హ్యావ్ నో క్లియర్ ఐడియా వాట్ గోయింగ్ టు హ్యాపన్. బట్ ఐమ్ ఎక్స్పెక్టింగ్ ఇట్ విల్ బి ఎ గ్రీన్ క్యాండిల్. వావ్ గైస్, బ్యూటిఫుల్ విన్. ఓకే, లాస్ట్ సెకండ్లో. సో ఎందుకు నేను మీరు చూస్తే యాక్చువల్గా నేను స్టార్టింగ్లో ట్రెండ్ లైన్ని ఇలా ఉంచాను అనమాట. ఓకే, సో నాకు అప్పుడు ఇంకా గ్యాప్ ఉందని అర్థమైంది. బట్ నేను ఎప్పుడైతే ట్రెండ్ లైన్ని బాడీకి మూవ్ చేస్తాను ఇలాగా, అప్పుడు చూడండి ఎగ్జాక్ట్గా మార్కెట్ ఇక్కడికి రీచ్ అయింది. ఓకే, సో వెన్ ఐ న్యూ దాట్ ఐ థింక్. అండ్ ఇంకొకటి ఇక్కడ కూడా ఒక చూడండి, ఒక 3 క్యాండిల్స్ తర్వాత వీ గెట్ బయర్స్ మోస్ట్లీ. అండ్ ఇక్కడ సెలర్స్ కూడా నాకు వీక్నెస్ కనిపించింది. సో నేను ఆ ఉద్దేశంతోనే నేను ఇక్కడైతే బై ట్రేడ్ అనేది ప్లేస్ చేశాను మన సెకండ్ ట్రేడ్లో. అండ్ నేను హాఫ్ ఆఫ్ ది వేలోనే ట్రేడ్ చేశాను. బికాస్ ఐ థాట్ ఈ సపోర్ట్ నుంచి అట్లీస్ట్ ఒక గ్రీన్ క్యాండిల్ ఇలా ఫామ్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేశాను గైస్. ఈ లెవెల్ని అయితే బ్రేక్ చేస్తుందని అనుకున్నాను. సో నేను అందుకే ఇక్కడే ప్లేస్ చేయగలిగాను. అండ్ యూ కెన్ సీ దట్ లెవెల్ బ్రేక్ చేయలేకపోయినా ఇట్ రీచ్డ్ దట్ లెవెల్, సేమ్ లెవెల్. ఓకే, బ్రేక్ అయితే చేసింది బట్ బాడీ ఫార్మేషన్ అయితే చేయలేకపోయింది. సో గైస్, యూరో యూఎస్టీ చూసుకుంటే ఐ ఫీల్ లైక్ వీ కెన్ యాక్చువల్లీ టేక్ ఎ సెల్ ట్రేడ్ హియర్. బట్ ఐ నీడ్ ఎనీ స్ట్రాంగ్ కన్ఫర్మేషన్. నాకు కన్ఫర్మేషన్ లేక నేనైతే వెళ్ళలేదు. బట్ దిస్ కుడ్ బి ఎ రెడ్ క్యాండిల్. ఆర్ ఒకవేళ పొరపాటున ఇది, లెట్ మీ డిలీట్ ఆల్ దిస్ లెవెల్స్. ఇంతవరకు మన థర్డ్ ట్రేడ్కి స్ట్రాంగ్ లెవెల్ దొరకలేదు. దొరికినా కూడా నాకు కన్ఫర్మేషన్స్ ఎక్కడ రాక ఐ డింట్ ఎంటర్ ఎనీ ట్రేడ్. బట్ ఐ ఫీల్ దిస్ షుడ్ బి ఎ రెడ్ క్యాండిల్. ఒకవేళ అవ్వకపోతే ఐమ్ ప్లానింగ్ ఫర్ ద నెక్స్ట్ వన్ గైస్. We get any confirmation, else no. Without confirmation I'm not going to enter any trade. Feels like we can go for a sell trade here. Okay, నేనైతే సెల్ ట్రేడ్ తీసుకున్నా గైస్ యూరో యూఎస్టీలో. లెట్స్ సీ.
Okay, let's wait. ఓకే. ఒకవేళ ఇది మార్టింగెల్ తీసుకోవాల్సిన ఛాన్స్ వస్తే ఐ విల్ టేక్ ఎ మార్టింగెల్. ఓకే. హోల్డ్ ఆన్. ఓకే. నేను మార్టింగెలే తీసుకున్నాను గైస్ సెల్ సైడ్ మళ్ళీ. లెట్స్ వెయిట్. ఓకే. ఆల్రైట్ గైస్, వి వన్ అవర్ ట్రేడ్. సో ఇప్పటికి దొరికింది మన థర్డ్ ట్రేడ్. బట్ థర్డ్ ట్రేడ్ నాది ట్రాప్ అయ్యింది, ఆర్ ఇట్ కుడ్ బి మై మిస్టేక్. సో నేను మార్టింగల్ అనేది ప్లేస్ చేశాను, ఎందుకంటే ఐఎమ్ వెరీ ష్యూర్ ఇంకా స్ట్రాంగ్గా సెల్లింగ్ అనేది జరుగుతుంది అని చెప్పి. దేర్ యూ కెన్ సీ వెరీ స్ట్రాంగ్ సెల్లింగ్, వీ రికవర్డ్ అవర్ ప్రీవియస్ లాస్. ఓకే. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దిస్ అండ్ ఎండ్ దిస్ వీడియో. సో ఇక్కడ మనం యాక్చువల్గా ఎందుకు సెల్ సైడ్ వెళ్ళాము అంటే, ఇక్కడ చూడండి, ఇది ఒక గుడ్ రెసిస్టెన్స్ జోన్. ఓకే, హోల్డ్ ఆన్, వెయిట్ ఏ మినిట్. మన ఈ లెవెల్ ఒకసారి ఈ లెవెల్స్ దాన్ని డిలీట్ చేస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి, దిస్ ఈస్ ఎన్ ఎస్ఎన్ఆర్, కరెక్ట్. ఎందుకు ఇది ఎస్ఎన్ఆర్? ప్రీవియస్లీ దిస్ లెవెల్ వాస్ వర్కింగ్ యాజ్ a resistance here, breakout, a fake breakout, again resistance, again ikkada breakout icheka it acted as support. So SNR, support becomes resistance, clear? So ఎగ్జాక్ట్లీ నేను ముందైతే ఇక్కడే ప్లాన్ చేశాను సెల్ ట్రేడ్. నేను ఎందుకు ఇక్కడ సెల్ ట్రేడ్ ప్లాన్ చేశానంటే, ఇక్కడ నాకు ఒక ప్రీవియస్లీ ఒక రెసిస్టెన్స్ ఉంది, ఇది దిస్ వాజ్ ద ప్రీవియస్ రెసిస్టెన్స్. సో ఈ రెసిస్టెన్స్ని, రీసెంట్ రెసిస్టెన్స్ని మార్కెట్ అనేది ఈ క్యాండిల్ చూడండి స్ట్రాంగ్గా బ్రేక్ ఇచ్చింది. ఓకే, సో ఇట్స్ ఎ రియల్ బ్రేక్అవుట్ అనుకుందాం, అందుకే మార్కెట్ పైకి మూవ్ అయింది. కానీ మీరు పైనుంచి అబ్జర్వ్ చేస్తే మీకు ఏం కనిపిస్తున్నాయి గైస్? రిజెక్షన్స్ కనిపిస్తున్నాయి కదా. ఈ రిజెక్షన్స్ చూసి నాకు అనిపించింది, ఈ రిజెక్షన్స్ ఏం చెప్తున్నాయి? సెల్లర్స్ ఇంట్రెస్ట్ ఉన్నారు, సెల్లర్స్ వచ్చే ఛాన్స్ ఉంది అనేసి. దాని తర్వాత ఏమైంది? వీ కెన్ సీ వన్ వీక్ బయింగ్ క్యాండిల్ అగైన్. ఇంత వీక్ బయర్స్ ఉన్నప్పుడు నేను ఏం చేశాను? ఐ వెంట్ ఫర్ సెల్ ట్రేడ్ ఈ క్యాండిల్లో. బట్ వాట్ హ్యాపెండ్, ఇక్కడ ఫెయిల్ అయ్యాం. బట్ నాకు ఈ జోన్ ఉంది విచ్ ఐ టుక్ యాస్ అ మార్టింగల్ అండ్ వి వన్ ద ట్రేడ్. ఓకే, సో సింపుల్ గైస్, ఇఫ్ వీ కీప్ అవర్ జోన్స్ అండ్ లెవెల్స్ ప్రాపర్లీ వీ కెన్ మేక్ ఇట్. ఆల్రెడీ గైస్ 4 ట్రేడ్స్ తీసుకున్నాం ఈరోజు. ఫస్ట్ 2 డైరెక్ట్ విన్స్, థర్డ్ ట్రేడ్ లాస్. థర్డ్ ట్రేడ్ని మార్టింగల్ మీద యూరో యూఎస్టీలో విన్ అయ్యాం. Alright guys, that's all for today. See you in tomorrow's video. Thank you guys. Have a good day. Bye bye.